సో శాండియాగో కామిక్ కాన్ జరుగుతుంది మనకి రేపు 6 o'clock పొద్దున్నే లైవ్ ఉందన్నమాట. మార్వెల్ కాలేజ్ ప్రెజెంటేషన్ జరుగుతుంది అనమాట. సో దానిలో వచ్చే టీజర్లు, ట్రైలర్లు అండ్ ఆల్సో అప్పటి వరకు వచ్చిన అన్ని ఫిల్మ్స్ ప్రెజెంటేషన్స్ అన్నిటి గురించి రేపు మాట్లాడేసుకుందాం అనమాట. డీసీది జరుగుతుంది, అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని వచ్చేసినాయి అనమాట ట్రైలర్స్. అన్ఎక్స్పెక్టెడ్ కాదు, కామిక్ కాన్ కాబట్టి. సో వాటన్నిటి గురించి చూద్దాం. ఫస్ట్ అయితే మాత్రం దీంట్లో డీసీ స్టూడియోస్ నుంచి ఫస్ట్ వచ్చే అవుటింగ్ మనకి క్రీచర్ కమాండోస్, దాని ట్రైలర్ వచ్చేసింది. అండ్ ఆల్సో బ్యాట్మ్యాన్ కేప్డ్ క్రూసేడర్, దాని ట్రైలర్ లాస్ట్ మంత్ వచ్చింది, నేను చూడలేదు అనమాట. సో అదొకటి. అండ్ ఆల్సో ఒక చిన్న క్లిప్ కూడా వదిలేరనమాట. సో అవి ఎలా ఉన్నాయి చూసేద్దాం. అండ్ చూసేద్దాం ఎలా ఉందో. అండ్ డీసీ బాగుండాలి ప్లీజ్, మంచి స్టోరీలు ఉంటే ఇంకా మంచిదే. సో చూద్దాం ఫస్ట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ విత్ క్రీచర్ కమాండోస్ నుంచి స్టార్ట్ చేద్దాం. తర్వాత మనం బ్యాట్మ్యాన్ లోపలికి వెళ్ళిపోదాం అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ క్రీచర్ కమాండోస్ ఫస్ట్ 1. ఓకే, ఓ కొత్త లోగో బాగుంది. For over Rick Flag. years, only those at the uppermost levels are aware of its existence. Okay. I thought Congress put a stop to all Task Force X activities. Okay. Suicide Squad already వాళ్ళు Use human prisoners. Okay. These assholes aren't human. From the mind of James Gunn. Yes. Sarcastic? The Bride. Dr. Phosphorus. Weasel. G.I. Robot. Nina something. This is your new Frankenstein. task force. It's been oh so long since G.I. Robot has sent Nazis back to hell. Let's call it Task Okay. Force M. M for monster. Also known as Okay. Creature Commandos. ఒక్క నిమిషం. స్టీవ్ అగి, మరియా బకలావా సంథింగ్, ఆనియా చలత్రా, ఓకే, జోయి చావ్, ఫ్రాంక్ గ్రిల్లో, షాన్ గన్ ఆబ్వియస్లీ ఉంటాడు వీజిల్ కి, డేవిడ్ హార్బర్, ఓకే డేవిడ్ హార్బర్ మన వాట్ ఈస్ రెడ్ గార్డియన్, మనకి స్ట్రేంజర్ థింగ్స్ లో వాళ్ళ ఫాదర్. అలన్ టూడిక్, ఓకే అలన్ టూడిక్ ఉన్నాడు, ఇందిరా వర్మ అండ్ వయోలా డేవిస్ ఆబ్వియస్లీ. ఓకే డిసెంబర్లో వస్తుందా? ఓకే ఓకే. టీజర్ వైజ్ దిస్ వాజ్ అ వెరీ గుడ్ వన్, నాకు నచ్చింది. అంటే లైక్ జస్ట్ టీజర్ కాబట్టి పెద్దగా ఏం చెప్పలేదు, నేను ట్రైలర్ అనుకున్నాను. నువ్వు డిసెంబర్లో వస్తుందట. దిస్ విల్ బీ ద ఫస్ట్ వాట్ యూ కాల్ ఇట్ ఇంట్రొడక్షన్ ఫర్ డీసీ స్టూడియోస్ ఆఫ్ జేమ్స్ గన్. ఏం జరగబోతుందో నెక్స్ట్ ఆయనే కదా ఇప్పుడు హెడ్, ఈయనే పీటర్ సాఫ్రన్ ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి స్టార్టింగ్ ఇదే. అండ్ కొన్ని ఆల్రెడీ డైరెక్ట్ చేసిండు అనుకుంటా దీంట్లో జేమ్స్ గన్. నాకైతే మాత్రం ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. ఎందుకంటే నాకు ఐ రియలీ లవ్డ్ పీస్ మేకర్ మ్యాన్, సీరియస్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ షోస్. మంచి కామెడీ పర్ఫెక్ట్ పడ్డది అన్నట్టు. సో మళ్ళీ ఇంకొక రకంగా వస్తుందంటే మాత్రం ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. సో అదొకటి అనమాట. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ నిజంగా. అండ్ కాస్ట్ కూడా బాగుంది, ఎందుకంటే నాకు ఇన్విన్సిబుల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇన్విన్సిబుల్ వాట్ ఈస్ సీజన్ 1 సీజన్ 2లో ఉన్న కాస్ట్ అండ్ వాళ్ళ వాయిస్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అన్నట్టు. ఇంకా ఈవెన్ ఎజ్రా మిల్లర్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది దాంట్లో. సో చాలా మంది ఏ లిస్ట్ యాక్టర్ అని చెప్పాను కానీ వెరీ రినౌండ్ యాక్టర్స్ అందరూ దాంట్లోనే ఉన్నారు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్. అండ్ మ్యాన్ చూద్దాం ఎలా ఉంటుందో. క్రీచర్ కమాండోస్ అంటే మీకు ఎలా అనిపించిందో చెప్పాను నాకు కింద టీజర్. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు ద బ్యాట్మ్యాన్ కేప్డ్ క్రూసేడర్. నేను ఫస్ట్ ఆల్రెడీ మీరు చూసుంటే కొంచెం స్కిప్ కొట్టేయండి, లేదంటే నాతో చూసేయండి. ఒకవేళ చూడలేదంటే మాత్రం లెట్స్ ఎంజాయ్ దిస్. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ బ్యాట్మ్యాన్ కేప్డ్ క్రూసేడర్ ట్రైలర్ 1. Okay. Asking the question on everyone's mind these days, what do you think about the Batman? The Batman. I'm frightened. This whole city's gone to hell in a handbasket. Well, he's breaking Okay. the law, ain't he? So they ought to catch that freak and lock him up. I won't say Okay. it's gonna be easy, but catching criminals is what we do. So this one dresses up like Dracula, so what? We're gonna take him down. What do we know about this Oh, it's starting. He's been beating the tar out of muggers and dope peddlers out there the last few weeks. Okay. Seen at night driving that hot rod of his 100 miles an hour. And now he's even attacking our brave police. Nice car. This man is not a hero, he's a criminal. And his time in Good. Gotham is up. Mischief afoot, sir? 3 explosions in 2 weeks. Peculiar. There's something more going on here. Okay. The animated series, yes. He knows too much.
Matt Reeves and J.J. Abrams. Needs to get scratched. The kings don't Catwoman. court anymore. The jester does. Harvey Dent. Harley Quinn. We could be looking at an all-out gang war on the streets of Gotham. This is a losing battle. 100 other monsters will show up to replace Two-Face. anyone you take down. Probably. Clayface అనుకుంటా. But now they'll all know I'm coming for them. ఓకే, అన్ని పెడుతున్నారు కదా ఇంట్లో. గుడ్. చాలా బాగుంది. లోగో కూడా చాలా బాగుంది. సూపర్. అంటే లైక్ ఇది ప్రైమ్ బ్యాట్మ్యాన్, అప్పుడే లైక్ ప్రైమ్ బ్యాట్మ్యాన్ అని చెప్పాను కానీ స్టార్టింగ్ లైక్ కొత్తగా బ్యాట్మ్యాన్గా అయినప్పుడు స్టార్ట్ అయిన సిరీస్ అనుకుంటా. అప్పుడే కొత్తలో అయ్యిండో. ఎందుకంటే మనకి ద బ్యాట్మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ ఇంకా చూడలేదంటే మాత్రం యు ఆర్ మిస్సింగ్ అ లాట్ గైస్. దాంట్లోనే హార్లీ క్విన్ ఇంట్రడ్యూస్ చేశారు. మ్యాక్సిమం అదే అనుకుంటా, ఎందుకంటే లాంగ్ రన్నింగ్ బ్యాట్మ్యాన్ యానిమేటెడ్ షో అనమాట. అది యానిమేటెడ్ అని చెప్పేసి వదిలేయకండి, కొన్ని గొప్ప స్టోరీస్ ఉంటాయి అనమాట దాంట్లో. ఖచ్చితంగా చూడండి. యానిమేటెడ్ అంటే మాత్రం స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ కూడా చూడండి. డిస్కంటిన్యూ చేశారనమాట. X-Men 97 లెక్క దీన్ని కూడా రివైవ్ చేస్తే మీకు ఇవ్వడానికి నేను ఖచ్చితంగా రెడీ ఉంటాను. నేను పెద్ద స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ని. నెక్స్ట్ ఎవరు అంటే మాత్రం బ్యాట్మ్యానే, నో డౌట్ అబౌట్ ఇట్. ఇది కూడా యానిమేటెడ్ సిరీస్ వస్తుంది. అందులోనూ ఒక రియలిస్టిక్ అప్రోచ్, ఒక డౌన్ టు అర్త్ అప్రోచ్కి తీసుకెళ్తున్నారు. అంటే లైక్ బ్యాట్మ్యాన్ యాజ్ అ హోల్ హీఈస్ బ్యాక్ అనే ఫీలింగ్ తీసుకొస్తున్నారు అనమాట మనకి బ్యాట్మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ తర్వాత. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. అండ్ J.J. Abrams ఉన్నాడు కాబట్టి కొంచెం డౌట్ కొడుతుంది. బట్ మ్యాట్ రీవ్స్ కూడా ఉన్నాడు దీంట్లో. మనకి ద బ్యాట్మ్యాన్ ఇచ్చింది, మొన్న వచ్చిన ద బ్యాట్మ్యాన్ యానిమేట్ చేసాడు అనమాట. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. సో దీని మీద ఇంకొక క్లిప్ వచ్చింది. నైస్. ఇంతేనా? ఓకే, ఇంకొందా? ఆగస్ట్ 1 నుంచే నా ఓరే చూసుకోలేదు. ఫస్ట్ నుంచి అని. సో ఆగస్ట్ 1 నుంచి వస్తుంది. అండ్ దిస్ ఈస్ మోర్ ఆన్ అ డిటెక్టివ్ బ్యాట్మ్యాన్. దీన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది అదే అనమాట. ఐఎమ్ ఎక్సైటెడ్ మ్యాన్. చాలా రోజుల తర్వాత ఒక యానిమేటెడ్ సిరీస్ గురించి. X-Men 97 ఏముంటుందిలే అని ఫీలింగ్తోనే చూశాను. బట్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ విత్ ఇట్ అండ్ ఐ లైక్ ఇట్ అ లాట్. బట్ DC ఎప్పుడైనా కానీ యానిమేటెడ్ షోస్, యానిమేటెడ్ స్టోరీస్లో చాలా బాగా చేశారనమాట. కంపారిటివ్లీ మార్వెల్ చాలా బాగుంటాయి. ఈవెన్ మీడియోకర్ ఉన్నా కూడా అవి బెటర్ ఉంటాయి మార్వెల్ కంటే. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. రైట్ నౌ DC ఒక రిడెంప్షన్ పాత్ మీద ఉందన్నట్టు. ఏదన్నా కొత్తగా చెప్తున్నారు, కొత్త రీబూట్ అవన్నీ చేస్తున్నారు. ఐ వాంట్ దెమ్ టు గివ్ అ గుడ్ కాంపిటీషన్ ఫర్ మార్వెల్. వాళ్ళు అవి చేసుకుంటేనే సెట్ అవుతుంది. సూపర్ హీరో జానర్ ఎండ్ అవుతుంది అంటే మాత్రం నేను అట్లా ఏం అనుకోను. స్టోరీ మంచి స్టోరీలు ఉంటే ఖచ్చితంగా స్టాండ్ అలోన్ తీసినా, యూనివర్స్ తీసినా, ఇక్కడ తీసినా అవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. నో డౌట్ అబౌట్ ఇట్. మంచి స్టోరీలు తీయాలి. అడ్డమైన అజెండాలు పెట్టుకుంటే గుడిసిపోతుంది. అంతే చెప్తా, అంతకంటే ఇంకేం చెప్పాను అనమాట. ఐఎమ్ హ్యాపీ. అండ్ రేపు పెంగ్విన్ ట్రైలర్ వస్తుంది. అండ్ ఇంకా చాలా రాబోతున్నాయి మార్వెల్ నుంచి. కొన్ని సర్ప్రైజెస్ నాకు కూడా కొన్ని అర్థమైనాయి. బట్ అన్నిటి గురించి రేపు లైవ్లో మాట్లాడేసుకుందాం. మీకేమనిపించింది ఈ 2 టీజర్స్ చూసిన తర్వాత? మనకి ఒకటి బ్యాట్మ్యాన్ కేప్ క్రూసేడర్ అండ్ క్రీచర్ కమాండోస్. ఈ రెండిట్లలో దేని మీద మీరు బాగా ఎక్సైటెడ్గా ఉన్నారో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ రేపు మాత్రం వచ్చేయండి 6 o'clock పొద్దున్నే. లేదంత పొద్దున అవసరమా అనుకున్నా కానీ మన లైవ్ చూసేసేయండి అనమాట. వాటికి అన్నింటికి సపరేట్గా నేను వీడియో చేస్తాను కానీ లైవ్ చూసేసేయండి, దాన్ని చాలా మాట్లాడతాము. సో చెప్పడం మర్చిపోయినా, ఇవాళ మనకి డెడ్పూల్ అండ్ వోల్వరిన్ స్పాయిలర్ టాక్ ఉంది నైట్ 8 PM కి. ఆల్రెడీ నేను ఈవెంట్ పెట్టేశాను, వెళ్ళి లైక్ కొట్టేసేయండి, వచ్చేయండి. సినిమా చూసిన వాళ్ళు మాత్రమే రండి, మళ్ళీ స్పాయిలర్లు ఇచ్చారని చెప్పకండి, ఎందుకంటే టోటల్ స్పాయిలర్స్ కాబట్టి. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దాట్. అండ్ రేపు కలుద్దాం. రేపు 2 లైవ్స్ ఉంటాయి, మన జనరల్ లైవ్ కూడా ఉంటుంది సండే. సో గైస్, దాట్స్ ఇట్. ఐ యామ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. బై బై.